ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చింది అన్నట్టుగా ఉంది దేవిశ్రీ ప్రసాద్ సినీ తెరంగేట్రం. ఈ కుర్ర సంగీత దర్శకుడు హీరో కావడం అల్లు అరవింద్తో సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సినీ జనాలు. ఎందుకు అంటారా? విషయం ఏమిటంటే త్వరలోనే దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. సరిగ్గా ఇక్కడే అల్లు అరవింద్కు నచ్చడం లేదు. దేవిశ్రీ ప్రసాద్ మంచి సంగీత దర్శకుడు, ప్రేక్షకులకి ముఖ్యంగా యువత నాడి తెలిసిన కళాకారుడు. ఇన్ని మాటలెందుకు, ఒక్క ముక్కలో చెప్పాలంటే హీరోలకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ విషయాన్ని అందరికంటే ముందు అల్లు అరవింద్ ఏనాడో గుర్తించాడు. అందుకే దేవిని హీరోగా పెట్టి సినిమా తీయాలని డిసైడ్ అయిపోయాడు. అసలు 5 ఏళ్ల క్రితం వచ్చిన 100% లవ్ స్టోరీలో హీరోగా ముందు దేవిశ్రీ ప్రసాద్ ని అనుకున్నారు. దేవికి తొలుత దేవి సానుకూలంగానే స్పందించిన ఎందుకో గాని వెనకడుగు వేశాడు. దేవిలోని హీరోని 5 ఏళ్ల క్రితమే గుర్తించిన తనని కాదని ఇప్పుడు దిల్ రాజుకు సినిమా చేస్తుండడం అరవింద్కి నచ్చడం లేదట. దేవి స్వతహాగా పాటగాడు, ఆటగాడు, అంతకు మించిన సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉన్న సంగీత దర్శకుడు. దేవి హీరో అయితే సినిమా పబ్లిసిటీ, ఓపెనింగ్స్ విషయంలో డోకా ఉండదు. దేవికి తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి మార్కెట్ ఉంది. మనోడు తమిళంలోని అగ్ర సంగీత దర్శకుల్లో ఒకడన్న సంగీతి తెలిసిందే. ఇన్ని క్వాలిటీలు ఉన్న దేవిని వదులుకోవడం ఏ నిర్మాతకు ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే దేవిశ్రీ ప్రసాద్ పై అల్లు అరవింద్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మంచి సినిమా, ఒక మొగుడు ఇద్దరు పెళ్ళాల కథ. ముద్దు ముద్దు ముద్దు. ఈ అల్లరి మొగుడికి ఒక కంచలాంటోడు తగలాలి, అప్పుడు సరదా తిరుగుద్ది. తిరగేస్తాడు తిరగేస్తాడు కుమ్మేస్తాడు దంచేస్తాడు ఆడే